యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. సినీ ఫక్కీలో భార్య భర్తను చంపింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాదారాంకు చెందిన స్వాతితో 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. స్వాతికి పల్లె పహాడ్కు చెందిన సాయి కుమార్తో గత 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త స్వామి పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త స్వామి అడ్డుగా ఉన్నాడని భావించిన స్వాతి అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. తమ్ముడు ఇంకో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి స్నేహితుడితో కలిసి బైక్పై వస్తున్న భర్తను కారుతో ఢీకొట్టి చంపింది. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే అనుమానంతో కుటుంబ సభ్యులు స్వామి భార్య తరపు వారిపై ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. మృతుడు స్వామి భార్య, బావమరిదితో పాటు సుపారీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వచ్చి మా తమ్ముడు కొడుకే నాకు ఫోన్ చేసింది. అక్క తమ్ముడు డాడీకి యాక్సిడెంట్ అయింది, డాడీ సీరియస్ ఉండని నాకు ఫోన్ చేస్తే ఏమైందిరా అంటే ఏమైందో అక్క నాకు తెలియదు చెప్పిండు. ఫోన్ చేసినట్టు నేను చెప్తే మా పిల్లలు బయట మావయ్యకు యాక్సిడెంట్ అయిందట పోయినారని నా కొడుకులు 2 పంపించినాక మళ్ళీ 1:30కు ఫోన్ చేసి అక్క డాడీ చచ్చిపోయిందని మా తమ్ముని కొడుకే ఫోన్ చేసింది. ఏమైంది అంటే ఏమైందో అక్క నాకు తెలియదు చచ్చిపోయింది అంటారు, తీసుకొచ్చారు అక్క ఏ హాస్పిటల్ తీసుకొచ్చారని మా తమ్ముని కొడుకే ఫోన్ చేయగానే నేను ఏడ్చుకుంటా నేను ఆడనే ఉన్నాను. ఏమైందో ఎట్లయింది అనేది కూడా మాకు తెలియదు సార్. మా తమ్ముని యాక్సిడెంట్ అయిందని మేము అనుకున్నాం, కానీ యాక్సిడెంట్ అయిందనేది నిన్న సాయంత్రం దాకా కూడా యాక్సిడెంట్ అని అనుకున్నాను. కానీ ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి మరి అది ఏమైందో ఎట్లయిందో మాకు తెలియదు. కానీ మా తమ్ముడు ఎంత మంచోడో ఈ లోకల్లో ఎవరినన్నా అడుగురి. మా తమ్ముడు ఎంత మంచోడో, ఎంతమందితోని ఎంత మంచిగా ఉంటాడో. షోరూంలో ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా చేస్తుండు. 10 సంవత్సరాల నుంచి చేస్తుండు మా తమ్ముడు. 10 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం